హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతోని వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ షేర్ చేయవచ్చు. మరి లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేద్దామా. మరి ఫస్ట్ కామెంట్ మనకి సత్య సిస్టర్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సత్య సిస్టర్. మీరు అడిగిన పల్లెటూరు హర్రర్ని నేను 6 days తర్వాత అయితే పోస్ట్ చేయగలను. ఎందుకు అనంటే మధ్యలో ఇంకో 2 వీడియోస్ అయితే ఉన్నాయి పెండింగు. వాళ్ళది అయిపోయాక మీది పెడతాను. ఎందుకు అనంటే ఆల్రెడీ మీది ఒకటి చేశాను కదా, అందుకని ఏమీ అనుకోవద్దు. ధనరాజ్ గారు, విజయ సిస్టర్, వీరమణి సిస్టర్ వైజాగ్ నుంచి, బాలాజీ విజయనగరం నుంచి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ఇంకా అమలు అనే అకౌంట్ నుంచి హాయ్ అమలు సిస్టర్ బెంగళూరు కర్ణాటక నుంచి, బాలి లక్ష్మి సిస్టర్ కోవైట్ నుంచి, సలీం గారు, గౌతమ్ గారు హాయ్ అండి, రవిశంకర్ గారు హాయ్ అండి, గ్రీన్ హ్యాండ్స్ అనే అకౌంట్ నుంచి స్వాతి సిస్టర్, రాయ్పూర్ నుంచి మహేశ్వరి గారు, ఇంకా లక్ష్మి గారు, మౌనిక, వసుధ సిస్టర్, దివ్యవాణి సిస్టర్, హాసిని వ్లాగ్స్ నుంచి రెజీనా, ఇంకా మురళీకృష్ణ గారు, సంధ్య గారు, ఇమాం గారు, దేవదాస్ గారు వరంగల్ నుంచి, శ్రీరామ్ గారు, ఇంకా గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి, రాధశేఖర్ గారు, హేమకాంతి సిస్టర్, వెంకీ అనే అకౌంట్ నుంచి, ఇంకా పి సత్యనారాయణ గారు. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన ఒక కామెంటు చెప్పాను కదండి, మరి వాళ్ళ నేమ్ అయితే చెప్పలేదు. నో కామెంట్స్ అనే ఒక అకౌంట్ నుంచి అయితే వచ్చిందనమాట. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని తప్పకుండా వాళ్ళ పేరుని అయితే తీస్తాను. అండ్ మీరు ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఈ మధ్య అసలు ఎవరూ లైకులు చేయట్లేదు. వీడియో కూడా ఫుల్గానైతే చూడలేదు లాస్ట్ వీడియో, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది అక్కడ వాచ్ టైంలోని. మీరు వీడియో ఎక్కువసేపు చూస్తే నాకు వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది కదా, లేకపోతే తగ్గిపోతుంది. జస్ట్ వచ్చి లైక్ వేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది వచ్చి వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి వెళ్ళిపోతున్నారు. అసలు వీడియోలో ఏంటుంది అని లాస్ట్ వరకు చూస్తేనే కదా తెలుస్తుంది. సో కొంచెం మీ టైం తీసుకొని అప్పుడైతే చూడండి. లేట్గా అయినా సరే మీరు ఫుల్ వీడియో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈ స్టోరీని మనతోని లక్ష్మి గారు అయితే షేర్ చేశారండి. అది 1995. ఆ సమయంలోని తనకి 2 పిల్లలు అయితే ఉన్నారు అప్పటికే. పాప ఏమో పెద్దదయ్యి తర్వాత బాబు. పాప 6వ తరగతి అయితే చదువుతుంది గవర్నమెంట్ స్కూల్లోని. మరి బాబు కూడా అదే స్కూల్లోని 4th క్లాస్ అయితే చదువుతున్నాడు. మరి మా వారు ఒక పోలీసు కానిస్టేబుల్ అవ్వడంతో ఆయనకి ఎక్కడ డ్యూటీ పడితే మమ్మల్ని అక్కడికి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు. మరి అది అనకాపల్లి దాటిన తర్వాత ఒక మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూరులోని ఆయనకి ఏజెన్సీ ఏరియాలోనైతే పడింది. అందుకనే అక్కడి వరకు తీసుకువెళ్లకుండా ఆ మధ్యలో ఉన్న పల్లెటూరులోనైతే మమ్మల్ని ఉంచారు. ఆయన వారానికి 1-2-3 సార్లు మాత్రమే వచ్చేవారు. మరి ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆయన పాపే చూసుకుండేవారు. మరి పాప 6వ తరగతి చదువుతుంది, ఇలాంటివన్నీ చూసుకుంటుందా అని అంటే అప్పటి నుంచే మా అమ్మాయికి ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు మా వారు. అదేంటండి చిన్నపిల్లకి చెప్తారు అని అంటే, నువ్వు ఊరుకో, నీకన్నా 10 రెట్లు తెలివైందాయి నా కూతురు, ఇంటి మహాలక్ష్మి, దీనికి కాకపోతే ఇంకెవరికి అంటూ తెగ గారాబం చేస్తూ ఇంటి బాధ్యతని కూడాను తనకే అప్పచెప్తూ ఉండేవారు. అంటే తన జీతాన్ని తీసుకువచ్చి పాపకి ఇచ్చి, ఇదిగో జాగ్రత్తగా ఇవి దాయమ్మా, అమ్మ ఎప్పుడైనా దేనికైనా అడిగిందనుకో లెక్క రాసుకొని అమ్మకి ఎంత ఇస్తున్నావు అంత కూడా రాయు అని తనకైతే చెప్తూ ఉండేవారు. మరి అలానే తను కూడా ప్రవర్తిస్తూ ఉండేది. మరి అలానే ఆ ఇంట్లో దిగినప్పుడు తండ్రి కూతురు వెళ్ళి ఇల్లునైతే చూసుకొని వచ్చారు. దాని వాస్తు ఎలా ఉంది, ఏమీ అవసరం లేదు. ఇంటి పక్కన ఇంటి ఓనర్స్ అయితే ఉంటున్నారు. సరే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలతోనైతే ఉన్నారు.
అలాంటి ఇంట్లోనైతే బాగుంటుందని మమ్మల్ని అయితే తీసుకువెళ్ళిపోయారు. మరి ఆ ఇంటికి వెళ్ళాలి అని అంటే ముందునొక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఆ హాస్పిటల్ లోపల నుంచి వెనక్కి వస్తే ఆ ఇల్లు అయితే కనిపిస్తుంది. ఇంకా ఎలా అంటే బయటికి వచ్చామంటే మాకు ఆ హాస్పిటల్ వెనక భాగం అయితే కనిపిస్తుందన్నమాట. అయితే అప్పట్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఎలా ఉండేవో మీకు తెలుసు. నిరుపేదలు, మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు మాత్రమే ఉపయోగించుకునే విధంగానైతే ఉండేవి. మరి అయితే మేము ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి నాకైతే ఇల్లు బాగానే అనిపించింది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాతలు తీసుకున్నారేంటి, హాస్పిటల్ కంపు అయితే వస్తుంది, ఏంటండి ఇలాంటి చోటు ఇల్లు తీసుకున్నారు అని అంటూ ఉంటే, మరి ఇంకెక్కడా పెద్ద ఇల్లులు అయితే లేవు, ఇల్లు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో, పైగా పక్కనే ఇంటిగల ఓనర్స్ కూడా ఉంటున్నారు. ఆ అక్కయ్య చాలా మంచిది, వాళ్ళకి 2 పిల్లలు, పెద్ద పాపకి పెళ్లి చేసి పంపించేశారు, బాబు ఇప్పుడు చదువుకుంటున్నాడు. అదిగో ఆ పెద్దవాళ్ళిద్దరూ పక్కనే ఉంటారు. ఏదైనా అత్యవసరం అయితే పాపని పంపించు, ఇక్కడ అన్నీ కూడా చూసేసాం ఇద్దరమేని, ఇల్లు కూడా బాగానే ఉంది అంటూ అతనైతే హడావిడిగా వెళ్ళిపోయారు. మరి నేనైతే ఆ రోజంతా ఇల్లంతా సర్దుకున్నాను. పిల్లలు కూడా సహాయపడ్డారు. మరి ఆ ఇల్లు ఎలా ఉంటుందో చెప్పలేదు కదూ. ప్రహరీ గోడ ఉండి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే 2 పోర్షన్స్ ఎదురెదురుగా విభజించబడినట్టుగా కనిపిస్తాయి. మరి ఒక పోర్షన్లోని ఓనర్స్ అయితే ఉంటున్నారు. వాళ్ళ పక్కనే మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. మరి వాళ్ళ ఇంటి పక్కనే మా పోర్షన్ అయితే ఉంటుంది. తిన్నగా ఒక పెద్ద హాలు, ఆ తర్వాత లోపలికి వెళ్తే ఒకవైపు కిచెను, మరోవైపు దేవుడి గది అయితే ఉంటుంది. అదే బెడ్రూమ్ కింద వాడుకోవాలి. కిచెన్ ఉన్న వైపు కాకుండా దానికి ఆపోజిట్ వైపులోని మరొక రూమ్ అయితే ఉంటుంది. అది చిల్డ్రన్స్ రూమ్ లాగా అన్నమాట. మరి అక్కడి నుంచి సైడ్కి మరొక డోర్ అయితే ఉంటుంది పెరట్లోకి వెళ్ళడానికి. మరి ఓనర్స్ కూడా ఆ పెరట్లోకి అయితే రావచ్చు. ఇంటి ఎదురుగా పెద్ద నారింజ చెట్టు అయితే ఉంటుంది, దాని నిండా నారింజ కాయలు. అదంతా చూడడానికి పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తున్న ఎంతో ఆహ్లాదకరంగానైతే కనిపించింది. మరి వెనక్కి వెళ్ళేసరికి నేను అసలు గమనించుకోనే లేదు, చాలా పెద్ద పెరడు. అది ఎలా అంటే మధ్యలో ఒక నొయ్య, చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు, అవి కొబ్బరి చెట్లు, ఇంకా మామిడి చెట్లు, జామ చెట్లతోనైతే నిండి ఉంది. విశాలంగా ఎంతో ఆహ్లాదకరంగానైతే కనిపించింది. మరి చుట్టూ బౌండరీ వాళ్ళు ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాను. మరి వెనక్కి వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళేసరికి దూరంగా గుడి గోపురం అయితే కనిపిస్తుంది. అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చి పరిచయం చేసుకొని, ఎలా ఉన్నావమ్మా, మీ ఆయన గారు అంతా చెప్పారు, అదిగో కనిపిస్తుంది కదా వెనకతల, అదే లక్ష్మీ అమ్మవారి కోవిల అని నాతోనైతే చెప్పింది. నాకు దైవభక్తి చాలా ఎక్కువ, అందులోకి లక్ష్మీ అమ్మవారు అంటే ఇంకా ఇష్టం. మరి నేను వెంటనే దండం పెట్టుకొని, ఇలా గుడికి వెళ్ళడానికి దోవెట్టండి అని అడుగుతూ ఉంటే, అదిగో అమ్మా, హాస్పిటల్ ముందు వైపు వెళ్ళి అలా తిన్నంగా వెళ్తే చాలు, గుడి వచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంకిద్దరం కూడా అలా మాట్లాడుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోయాం. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఇల్లు అయితే పూర్తిగా సర్దేసుకున్నాను. పక్కింటి ఆవిడ గుడికి వెళ్దాం వస్తావమ్మా అని పిలిస్తే సరేనండి అంటూ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమెతో కలిసి నేను గుడికి అయితే వెళ్ళాను. మరి హాస్పిటల్ వైపు నుంచే వెళ్ళాలి. శుక్రవారం తలంటు స్నానం చేసుకొని చక్కగా చీర కట్టుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం. వెళ్ళి వచ్చే దారిలోని ఎందుకనో హాస్పిటల్లో నుంచి ఆ వాసన వస్తుంటే భరించలేక ముక్కైతే మూసుకొని వస్తూ ఉండగా ఎవరో వచ్చి నన్ను తోసుకొని ముందుకు వెళ్ళినట్టుగానైతే అనిపించింది. అంతే, కాళ్ళల్లో కాలు పడి ముందుకైతే పడిపోయా.
అయ్యో, ఏంటమ్మా ఇలా పడిపోయావు అంటూ మా ఇంటి ఓనరమ్మ అయితే నన్ను లేపింది. అప్పటికే నా మొడుక్కి దెబ్బ తగిలి అక్కడి నుంచి రక్తం అయితే కారిపోతుంది. నేను గోధుమ రంగు చీర అయితే కట్టుకున్నాను, అది కూడా లేత గోధుమ రంగు. అంతే, చీర అంతా కూడాను పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది. ఆవిడ భయపడుతూ పదమ్మా పద పద, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదామంటూ ఇంటికైతే తీసుకువెళ్ళిపోయింది. నేను బాధపడుతున్నాను. అయ్యో, లక్ష్మమ్మ తల్లి కోవిలికి వెళ్తే ఇలా జరిగిందేంటి అనుకున్నాను. ఏం లేదమ్మా, ఏదో కాళ్ళల్లో పడి చీర ముందుకు పడిపోయి ఉంటావు, అంతేలే, కంగారు పడుకు అంటూ ఆమె తన పోర్షన్లోకి అయితే వెళ్ళిపోయింది. నేను మా ఇంటి తాళాలు తీసి లోపలికి వెళ్ళేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఏదో ఏదో ఒక రకమైన వాసన అయితే వస్తుంది. అదే నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నాకు ముక్కు పుటాలు అదిరిపోయినట్టు వచ్చిన ఆ వాసనే ఇప్పుడు ఇంట్లోనైతే వస్తుంది. చిచి, ఏంటిది అనుకుంటూనే ప్రసాదం తీసుకొచ్చి పక్కనైతే పెట్టాను. కాళ్ళు చూసుకొని దానికి ఆయింట్మెంట్ అయితే రాసుకున్నాను. ఇంక వచ్చి నా పని ఏదో చేసుకుంటున్నాను. ఈలోగా నా వెనక నించొని ఎవరో నేను వంట చేస్తుంటే తొంగి చూస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. చల్లటి గాలి నా మొహం మీద అయితే తాగింది. మళ్ళీ ఎందుకో తుళ్ళిపడ్డాను. అలా ఇంట్లో ఉన్నా కూడా ఎలా ఇలా అవుతుంది అని భయం వేసింది. ఇంక ఈలోగా నా పనిని నేను పూర్తి చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన ఆ కుంకుమని ఇంట్లో నేను కొలువు తీర్చి పెట్టుకున్న లక్ష్మీ అమ్మవారికి అయితే పెట్టేశాను. మరి మెయిన్ బెడ్రూమ్లోని దేవుణ్ణి పెట్టుకున్నామని చెప్పాను కదా, అక్కడ ఆ అమ్మవారిని పెట్టేసి తిరిగి వస్తూ ఉంటే దానికంతట అదే తలుపు అయితే పడిపోయింది. ఇదేంటి, ఎవరో వేసినట్టు ఇలా పడిపోయింది అంటూ భయంతోనే మెల్లగా తలుపు అయితే తీశాను. కిర్రుమంటూ సౌండ్ చేసుకొని తలుపు ఓపెన్ అయితే అయ్యింది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కిటికీలు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అయినా కూడా తలుపేంటి ఇలా ఎలా పడిపోయింది అని అనుకుంటూనే డోర్ స్టాపర్ని గట్టిగా పెట్టి నేనైతే వచ్చేసాను. మరి వంట చేసుకొని వచ్చి టీవీ అయితే చూస్తున్నాను. ముందు రూమ్లో కూర్చొని అలా టీవీ చూస్తూ నాకు తెలియకుండానే ఎలా నిద్రపోయానో నాకే తెలీదు. ఇంకా అలా నిద్రపోతూ ఉన్న సమయంలోనే నా పక్కనే వచ్చి ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది. మళ్ళీ నా ముక్కుకి అదే వాసన. కళ్ళు తెరిచి ఎంత చూద్దామని ప్రయత్నిస్తున్నా కూడా నా రెప్పల మటుకు సహకరించడం లేదు. కళ్ళు రెప్పలు బరువుగానైతే మారిపోయాయి. మెల్లగా కాస్త తెరిచి చూస్తూ ఉంటే నా పక్కనే ఎవరో కూర్చున్నట్టు, అది కూడా ఒక నల్లటి మనిషి, బాగా లావుగా ఉన్న మనిషి కూర్చొని నా ముందైతే తన కాలుని పెట్టాడు. ఆ కాలు ఎలా ఉంది అనంటే బాగా కుళ్ళిపోయి రక్తం అయితే కారుతూ ఉన్నాయి. ఐడిన్ పూసి దాని మీద అక్కడక్కడ కాటన్ పెట్టినట్టుగానైతే కనిపిస్తుంది. ఆ మిళితమైన ఆ వాసన నా ముక్కుకైతే తగులుతుంది, అదిరిపోయేటట్టు. అంతే, గట్టిగా అరిచి లేచి కూర్చుందామనుకుంటే నేను పైకైతే లేవలేకపోతున్నాను. నన్నెవరో గట్టిగా అదిమి పట్టుకున్నట్టుగానైతే అనిపించింది. ఇంకా భయంతోనే అమ్మవారిని అయితే తలుచుకుంటున్నాను. అమ్మా తల్లి, రక్షించు, నాకేంటి బాధ అని అనుకునేసరికి మెల్లగా నాకైతే స్పృహ వచ్చింది. అక్కడ చూస్తే ఎవరూ లేరు. ఈలోగా మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. ఇంక వెంటనే కాస్త అన్నం పెట్టుకొని తినేశాను. అన్నం తిని ఇలా కాసేపు పడుకుందాం అనుకున్నాను, కానీ ఈలోగా పక్కింటి ఆమె అయితే వచ్చింది. అమ్మ సువర్ణ, ఎలా ఉన్నావు అనుకుంటూ. బాగానే ఉన్నానండి, కాలు నొప్పి తగ్గిందా అమ్మా అని అడుగుతుంది. పర్వాలేదండి, అదేదో చిన్న దెబ్బ, తగ్గిపోతుందిలేండి అని నేను అంటూ ఉంటే, లేదమ్మా సువర్ణ, అంతా నాదే తప్పు, నిన్ను మరొక వైపు నుంచి తీసుకువెళ్ళవలసింది.
పైగా ఈరోజు శుక్రవారం అని తలంటి స్నానం కూడా చేసినట్టున్నావుగా అని అంటుందా ఆమె. అవునండి, పైగా గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, అందుకనే అని అంటూ ఉంటే, సరే గాని ఈసారి నుంచి ఈ దారి నుంచి వెళ్ళొద్దులేమ్మా, మరొక దారి అయితే ఉంది, ఇదిగో ఈ దోవంట తిన్నంగా వెళ్తే వెళ్ళిపోవచ్చు, దగ్గరగా ఉంటుందని నేను అనవసరంగా నిన్ను హాస్పిటల్ దారంట అయితే తీసుకువెళ్ళాను అని ఆమె అయితే అంది. మరి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎవరైనా చనిపోయినా లేదంటే పోస్ట్ మార్టం అయినా అక్కడే మేము వెళ్ళే దారంటే అక్కడ ఒక రూమ్ అయితే ఉంటుంది, ఆ రూమ్లోనైతే నిర్వహిస్తూ ఉంటారు. మరో పక్క వార్డ్ అయితే కనిపిస్తుంది వెనక నుంచి. ఆ వార్డులోని ఇలా దెబ్బలు తగిలిన వాళ్ళు, ఇంకా యాక్సిడెంట్లు అయ్యి వచ్చిన వాళ్ళనైతే జాయిన్ చేసుకొని అక్కడే ఉన్నిస్తారు. మరి ఈ సంగతులన్నీ కూడా ఆమె అయితే నాకు చెప్తుంది. అంతేకాదు, ఎవరైనా చనిపోతే ఏడుపులు గగ్గోలు కూడా వినిపిస్తుంది మా ఇంటికి, మరి అంత దగ్గర. ఇలాంటి ఇల్లు తీసుకోవడమే మాది తప్పు అని మనసులోనైతే నేను అనుకున్నాను. 3:30 వరకు ఆమె నాతోని అలా బాతాకాన్ని కొడుతూనే ఉంది. ఈలోగా పిల్లలైతే ఇంటికి వచ్చేశారు. సరేనమ్మా సువర్ణ, వెళ్ళి వస్తాను, పిల్లలకి ఏదైనా చేసావా అని అంటుంది. ఉన్నాయండి, బిస్కెట్లున్నాయి, తినేస్తారులేండి, పాలు కలుపుతాను అంటూ లోపలికైతే వచ్చేసాను. ఇంకా ఆమె కూడా వెళ్ళిపోయింది. ఈలోగా మా బాబు, అమ్మా ఇల్లంతా ఏంటి ఇలాంటి వాసన వస్తుంది అని అడుగుతున్నాడు. నాకు ఏదైతే వాసన కొట్టిందో అదే వాసన వాడికి కూడా వస్తుంది. ఏం వాసన అని అడుగుతూ ఉంటే, ఏదో మందు రాసిన వాసన, ఇంకా కుళ్ళిపోయినట్టు ఏదో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందమ్మా అని నాతోనైతే అన్నాడు. అంతే, నాకైతే భయం వేసింది. ఏమో నాన్న, నాకేం తెలియట్లేదు, సరే సరే పాలు కలుపుతున్నాను, ఇద్దరూ స్నానం చేసి రండి అంటూ నేను మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈలోగా మా పాప స్నానం చేసి వచ్చి నాకు సహాయం చేస్తుంది. ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకొని రాత్రి 7:30 అయ్యేసరికి వంట కూడా వండేసేదాన్ని. మరి మా వారు మాతో లేకపోవడం, త్వరగా తినేసి తలుపులన్నీ వేసుకొని టీవీ చూస్తూ కాసేపు, ఆ తర్వాత ముగ్గురం కలిసి పడుకుని పోతూ ఉండేవాళ్ళం. మరి ఆ రోజు కూడా అలానే టీవీ చూస్తూ ఉంటుండగా ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టుగానైతే అయ్యింది. అది కూడా పెరటి వైపు ఉండే ఆ తలుపు కొట్టేసరికి నాకు కొంచెంగా భయం వేసిన, పక్కింట్లోని అక్కయ్య గారు వాళ్ళు ఉన్నారుగా, ఇంకెందుకు నాకు భయం, అయినా కాంపౌండ్ వాళ్ళు ఉందిగా అంటూ మా పిల్లలు టీవీ చూస్తుంటే నేనొక్కదాన్నే వెళ్ళి ఆ తలుపు అయితే తీశాను. అంతే, ఎదురుగా ఒక నల్లటి ఆకారం నన్ను గుద్దుకొని ఇంట్లోకి అయితే చొరబడుతుంది. అంతే, గట్టిగా అరిచేశాను. కానీ మా పిల్లలకి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అమ్మా ఏమైంది అనుకుంటూ పిల్లలిద్దరూ వచ్చి నన్ను గట్టిగానైతే పట్టుకున్నారు. తలుపు అయితే వేసేశాను. భయంతో వణికిపోతున్నాను. మా అమ్మాయి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది. అమ్మా ఏమైందమ్మా నీకు, ఏం చూసావు, ఎవరొచ్చారు అని అడుగుతూ ఉంటే భయపడిపోతున్నాను. గజగజ వణుకైతే వచ్చేస్తుంది. ఈలోగా మా బెడ్రూమ్ తలుపు దానంతట అదే మళ్ళీ పడిపోయింది. అంతే, పిల్లలిద్దరూ కూడాను భయంతో, అదేంటి అక్కడెవరూ లేరు కదా, తలుపేంటి అలా పడిపోయింది అంటూ మా పాప అయితే ధైర్యంగా వెళ్ళి తలుపు అయితే తీసింది. కానీ అక్కడెవ్వరూ లేరు. అమ్మా రామ్మా, ఎవరూ లేరు అంటూ లోపలికి రమ్మంది. లైట్ వేసి చూస్తే అమ్మవారి దగ్గర దీపం అలానే వెలుగుతూ ఉంది. సరే, ఈరోజు మనం ఇక్కడే పడుకుందామని నేను పిల్లల్ని తీసుకొని ఆ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. ఉండడానికి 2 బెడ్రూమ్లు ఉన్నా కూడాను ఎప్పుడూ దేవుణ్ణి పెట్టిన ఆ రూమ్లోనైతే పడుకోం. ఒకవేళ పడుకున్నా కిందని పక్కలు వేసుకొని కిందనే పడుకుంటూ ఉండేవాళ్ళం. అలానే మరి అక్కడే పడుకున్నాం. ఆ రాత్రి ఎలానో గడిచిపోయింది. ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు. మర్నాడు తెల్లవారే వస్తానన్న మా ఆయనగారు
ఆ రోజైతే తెల్లవారు రాలేదు. ఏంటినా తెల్లవారే వస్తానన్నారుగా అని నేను పడిగాపులైతే కాస్తున్నాను. మరి రాత్రి 8 అవుతుంది. ఆ రోజు శనివారం. వంటంతా కూడా వండేసి ఆయన వస్తే తింటారని ఎదురు చూస్తున్నాను. ఈలోగా ఆయనైతే వచ్చారు. సువర్ణ, సువర్ణ, తలుపు తీయమ్మా అనుకుంటూ. లోపలికి వచ్చిన ఆయన, ఏంటి ఇల్లంతా ఆయోడిన్ వాసన వస్తుంది, అంతేకాదు కుళ్ళిన వాసన కూడా వస్తుంది. సువర్ణ, నీకు తెలియట్లేదా? ఏమైంది అని ఇల్లంతా చూస్తున్నారు. అది ఏం లేదండి, ఇదిగో పక్కన ఉంది కదా హాస్పిటల్, అక్కడి నుంచే అప్పుడప్పుడు అలాంటి వాసనలు వస్తున్నాయి. అందుకనే తలుపులు వేసుకొని ఉంటున్నాము అని మా ఆయనగారికి అయితే చెప్పేశాను. ఎందుకంటే అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన ఆయన చాలా విసుగ్గానైతే ఉంటారు. మరి ఆ సమయంలోని ఆయనకి అన్ని విషయాలు చెప్పడం నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకే కామ్గానైతే ఉన్నాను. ఇంక మరి ఆయన స్నానానికి అంటూ వెనక్కి పెరట్లోకి అయితే వెళ్ళారు. అంతే, నూతి దగ్గర ఎవరో నించొని స్నానం చేస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది ఆయన కళ్ళకి. అది కూడా ఒక నల్లటి ఆకారం. అది చూసిన ఆయన గతుక్కు మనిపోయారు. సువర్ణ, సువర్ణ అంటూ నన్నైతే కేకలు వేస్తూ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ నూతి కాసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదంట. ఆయన ఇంకా భయపడుతూ లోపలికి వచ్చి, ఇంట్లో నీళ్లున్నాయా అని అడుగుతున్నారు. గోలో నిండా నీళ్లు పట్టానండి, ఇక్కడే చేసేసుకోండి అని నేనైతే చెప్పేశాను. మరి అక్కడే గబగబా స్నానం చేసి లోపలికైతే వచ్చారు. ఆయన ఆ విషయం నాకు చెప్తే నేనెక్కడ భయపడతానోనని నాకైతే చెప్పలేదు. మరి ఇద్దరం టిఫిన్ చేసి పిల్లల కోసం అయితే మాట్లాడుకుంటూ అలానే కూర్చున్నాం. అప్పటికి 10 అయితే అవుతుంది. నాకు బాగా నిద్ర వస్తుంది. ఏమండి, నాకు బాగా నిద్ర వస్తుంది, పడుకుందాం పదండి అని అంటూ ఉంటే, కాసేపు ఉండు, మాట్లాడు, ఈ వారం అంతా రావడం అవ్వలేదు, నాకు బాగా పని ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నీకు అన్ని సదుపాయంగానే ఉన్నాయిగా, పక్కింటామే నీతో బాగానే మాట్లాడుతుందిగా అని అడుగుతున్నారు. అన్నిటికీ సమాధానం అయితే చెప్తున్నాను కానీ మనసులో మటుకు ఎక్కడో తెలియని బాధ. ఇలా జరుగుతుంది అని ఈయనకి చెప్పాలా వద్దా? చెప్తే ఏమంటారో, తిడతారో లేక నాకు పిచ్చి అంటారో నాకేమీ అర్థం కాలేదు. చెప్పాలా వద్దా అని మనసు అయితే మదన పడుతుంది. కానీ ఏమాత్రం మాట్లాడకుండా అలానే ఉన్నాను. ఇంక సరే, నీకు బాగా నిద్ర వస్తున్నట్టుంది, వెళ్ళి పడుకుందాం పదా అంటూ లోపలికైతే వెళ్ళాం. చిల్డ్రన్స్ రూమ్లోనే వాళ్ళతో పాటు మాకు పడుకోవడం బాగా అలవాటు. మరి అలా పడుకున్నామో లేదో ఎదురుగా ఉన్న ఆ తలుపు మళ్ళీ దానంతటదే పడిపోయింది. అదేంటి తలుపు అలా పడిపోయింది, దానికి డోర్ స్టాపర్ లేదా అని మా వారైతే అడుగుతున్నారు. డోర్ స్టాపర్ ఉందండి, అయినా కూడా ఎందుకనో అది అస్తమానం అలానే పడుతుంది అని నేనైతే చెప్పేశాను. ఇంకా రాత్రి 4 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఇంటి చుట్టూ గజ్జెలు వేసుకొని ఆడమనిషి తిరుగుతూ ఉంటే ఎలా శబ్దం వస్తుందో అలా అయితే వస్తుంది. గత 2-3 రోజులుగా నాకు వినిపించినా పెద్దగానైతే పట్టించుకోలేదు. దానికి గల కారణం ఏంటి అనంటే, అప్పటికి నాకు బాగా మత్తు నిద్ర అయితే పట్టేస్తూ ఉండేది. అంతేకాదు, ఇంటిగల ఆమె రోజు 4:30కి లేవడం తనకి అలవాటే. మరి ఆమె లేచి అలా నడుస్తుందేమో అనుకునేదాన్ని. కానీ ఆ రోజు మా ఆయన గారు, ఏ సువర్ణ, లేవే ఒకసారి, ఏదో గజ్జెల చప్పుడు వినబడుతుంది, విన్నావా, ఎవరది అని అంటున్నారు. తెలుగు తెచ్చుకొని ఏంటండి అంటూ ఉంటే, చూడు, విను విను అని మెల్లగానైతే మాట్లాడుతున్నారు. అప్పుడు విన్నాను. నా ఒళ్ళంతా పులకించిపోతుంది. మా ఇంటి చుట్టూ గజ్జెలు వేసుకొని ఎవరో నడుస్తున్నట్టు గల్లు గల్లుమని శబ్దమైతే వినబడుతుంది. మేమిద్దరం అలా వింటున్న సమయంలోని ఏం జరిగిందో తెలీదు. మెల్లగా మా ఇంట్లోకి ఆ చప్పుడు వచ్చినట్టు మేం పడుకున్న ఆపోజిట్ రూము, అదే దేవుడి గదిలా చేసుకున్న ఆ బెడ్రూము లోపలికి ఎవరో వెళ్ళి తలుపేసుకున్నట్టు
ధడేల్మని ఆ తలుపు అయితే క్లోజ్ అయిపోయింది. అంతే, మా ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. ఏమై ఉంటుంది అని మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి అంతా చూస్తున్నారు మా వారు. పోలీస్ బుద్ధి ఎక్కడికి పోతుంది? ఏంటి, ఈ తలుపు లూజ్గా ఉన్నట్టుంది, అందుకనే ఇలా పడిపోతుంది అని అంటున్నారు. కానీ కిటికీలో నుంచి గాలి కూడా లేదు, ఎలా పడుంటుంది అని అంతా చెక్ చేస్తున్నారు. కానీ ఆయనకే అర్థం కావట్లేదు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా మారినట్టుగా అనిపించింది. అక్కడ ఇప్పుడు కస్తూరి వాసన చల్లగా హాయిగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే అదంతా వదిలేసి నేనైతే నిద్దట్లోకి జారుకున్నా. మరి 6 గంటలకి అందరం మేల్కొన్న సమయానికి మా వారు ఇల్లంతా చుట్టూ తిరిగేస్తున్నారు. అసలు ఎవరొచ్చుంటారు? రాత్రి అక్కగారు కూడా బాలేదని పడుకున్నారంట. మార్నింగ్ అయితే లేవలేదు ఆవిడ. మరి ఎవరు తిరుగుంటారు ఏంటి అని. అంతేకాదు, రాత్రి ఆయన నూతి దగ్గర ఎవరో స్నానం చేస్తున్నట్టు చూశారు కదా, అది కూడా భయం వేస్తుంది ఆయనకి. అనవసరంగా పిల్లల్ని, నా భార్యని ఇక్కడికి తీసుకొచ్చి నేను తప్పు చేశానా అని మనసులోనైతే ఆలోచిస్తున్నారు. కానీ బయటికి చెప్తే నేను భయపడతానేమోనని ఏం చెప్పలేదు. సువర్ణ, అంతా బాగుంది కదా అని నన్నైతే పొద్దున్నే అడుగుతున్నారు. ఏమండి అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటే, అదేం లేదు, ఇంట్లోని ఏదో తెలియని శక్తి ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది సువర్ణ అని మెల్లగానైతే అన్నారు. ఇంకిదే మంచి సమయం అని నేను కూడా అవునండి, నాకు అలానే అనిపించింది అంటూ నాకు జరిగిన విషయాలన్నీ మా వారితోనైతే చెప్పేశాను. సరే, మళ్ళీ వచ్చేలోగా ఇంకేదైనా కొత్త ఇల్లు చూడడానికి ప్రయత్నిస్తాను, నువ్వు కంగారు పడుకు, రాత్రిపూట వెనక వైపు వెళ్ళొద్దు అని నాకైతే చెప్పేశారు. మరి ఆ రోజు నుంచి అసలు ఎటువంటి ఇబ్బందులనైతే కలగలేదు. సోమవారం తెల్లవారుజామునే మా వారు మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు, ఆ ఏజెన్సీ ప్రాంతానికి. మరి అప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు అనుకూలంగానైతే మారిపోయింది. నేను ప్రతిరోజు పూజలు చేస్తూ అమ్మవారి కోవెలకి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ఇంట్లోని అమ్మవారికి గుడి నుంచి తెచ్చిన ఆ కుంకుమనైతే పెడుతూ ఉండేదాన్ని. మరి అలానే ఆ దేవుడి గదిలా పెట్టుకున్న బెడ్రూమ్లో పడుకుంటే చాలు, అమ్మవారు కల్లోకైతే వస్తూ ఉండేవారు. అంతేకాదు, ఇంటికి ఎవరైనా మైలుతో కానీ అంటుతో కానీ ముట్టుతో కానీ వస్తే అనుకోకుండా ఆ తలుపు దానంతట అదే పడిపోతూ ఉండేది. నాకైతే ఏదో అర్థమైంది, అమ్మవారే అలా వస్తున్నారేమో అని అనుకుండేదాన్ని. రాత్రి సమయంలో, అది కూడాను బ్రహ్మీ ముహూర్తంలోని ఆ సమయంలోని మా ఇంటి చుట్టూ గజ్జలు కట్టుకొని ఎవరో నడుస్తున్నట్టుగానైతే వినిపిస్తూ ఉండేది ప్రతిరోజును. ఇంకా నేను కూడా దానికి బాగా అలవాటు పడిపోయాను. నాకు పెద్దగా భయం అనిపించేది కాదు. మా వారి ప్రమోషన్ అయితే వచ్చింది ఆ ఇంట్లో ఉంటుండగానే. ఎంతో సంతోషించాం. పిల్లలు ఎదుగుతున్న సమయానికి ఆయనకి ఎస్ఐగా ప్రమోషన్ రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. డబ్బులు కూడా అలానే వచ్చేవి. అంతేకాదు, పై కస్పీలు కూడా ఎక్కువగానే వచ్చేవి. మరి అది పల్లెటూరు కావడంతోనే ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అయ్యగారు అంటూ ఆయనకి గౌరవం ఇస్తూ అన్నీ కూడా ఇస్తూ ఉండేవారు. ఎందుకనంటే మరి నిజాయితీగా పనిచేసిన ఆఫీసర్కి అలానే గౌరవం ఇస్తారు కదా. ప్రతిదానికి డబ్బులు ఇస్తూ ఉంటే, వద్దయ్య గారు మీరివ్వడం ఏంటి అంటూ మళ్ళీ వెనక్కి ఇచ్చినా కూడా మా వారు ఒప్పుకోకుండా వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేసేవారు. మరి అక్కడ మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలానే మరి కొన్ని రోజులైతే గడిచాయి. అమ్మాయి మెచ్యూర్ అయితే అయ్యింది. మాకు అన్నీ సంతోషమే అనుకున్నాం. అంతే, ఆ మెచ్యూర్ అయిన 9 రోజులు ఇంట్లోనైతే దీపం పెట్టేదాన్ని, కానీ ఆ తలుపు దగ్గరికి వేసి ఉంచేదాన్ని. మరి అప్పట్లోని ఎవరైనా మెచ్యూర్ అయితే ఖచ్చితంగా 9 రోజులైతే కూర్చోబెడుతూ ఉండేవాళ్ళం. అలానే 9 రోజులు కూర్చోబెట్టేసరికి మా ఇంటి నిండా చుట్టాలు, మా ఆయన గారి అక్క చెల్లెళ్ళు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రావడం పోవడం. ఇంకా ఆ సమయంలోని నేను సరిగ్గా దీపం అయితే పెట్టుకునేదాన్ని కాదు.
మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ హడావిడి అయిపోయిన తర్వాత మా ఇంట్లోని ఏదో తెలియని లోటైతే కనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా మా వారు వారానికి 2-3 సార్లు వస్తూ వెళ్తూ ఉండేవారు. అలాంటిది వారానికి ఒక్కసారి రావడం కూడా గగనం అయిపోతుంది. ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. ఒకరోజు వచ్చిన తర్వాత, ఏమండి, ఎందుకలా ఇంటికి రావట్లేదు? అసలు ఏం జరుగుతుంది? ఆఫీస్లో అంతలా ఉండిపోవలసిన అవసరం ఏముంది? అక్కడ ఇల్లు తీసుకున్నారు సరే, కానీ వారానికి కనీసం 2 సార్లైనా ఇంటికి రాకపోతే ఎలా అని అంటూ ఉంటే, అదేం లేదు, అక్కడ నాకు వండడానికి అందరూ ఉన్నారులే, నాకు ఎక్కువ పని ఉంటుంది, అందుకే నేను రావట్లేదు అని చెప్పేశారు. ఆయన మాటల్లో ఏదో తేడా. ఇంకా అలానే 4 రోజులైతే గడిచిపోయింది. నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఇంటికి వచ్చినా సరే నన్ను పట్టించుకోకుండా ఉండడం, ఇదంతా నాకు వేరుగా అనిపించింది. మరి ఆయనతో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ఉన్నారు అని చెప్పాను కదా, ఆయన వల్ల నాకైతే అసలు విషయం తెలిసింది. ఒకరోజు ఆయన మా ఇంటికి హడావుడిగా వచ్చి వాళ్ళ ఆవిడ్ని కూడా తీసుకువచ్చారు. ఏంటన్నయ్య సడన్గా వచ్చారు అంటూ నేను లోపలికి వెళ్ళి టీ పెడుతూ ఉంటే, అమ్మా అదేం వద్దు, కాస్త నీతో మాట్లాడాలి, ఇదిగో మీ వదినతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పేశారు. నాతోని ఇలా అయితే చెప్తున్నారు, అమ్మా ఏమీ అనుకోవద్దు, నీ శ్రేయోభిలాషిగా తనంటే నాకు ఇష్టం మీద నేను చెప్తున్నాను. నాకు ఎప్పుడు కూడా సార్ అంటే విరోధం లేదు. అయితే ఈ మధ్య ఆయన ప్రవర్తన అస్సలు బాగుండట్లేదు. అక్కడ ఒక కొండమ్మాయితోనే తిరుగుతున్నారు. అంతేకాదు, మేము ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడాను పెద్ద పట్టించుకోవట్లేదు. మరి అందులోని చాలామంది అమాయకంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మటుకు చాలా దారుణంగానైతే ఉంటారు. ఏవేవో విద్యలు నేర్చుకొని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, డబ్బు కోసం కూడా ఇలా వరవేస్తూ ఉంటారు అని అతనైతే నాతో చెప్పాడు. అంతే, నా గుండె పగిలిపోయింది. మా వారు ఇలా చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. ఆ బాధతోనే ఆ వారం అంతా గడిచిపోయింది. పైగా రాత్రి అయితే చాలు మళ్ళీ అలానే ముందు వచ్చిన రకంగా ఇంట్లోని చెడు వాసన అయితే వస్తుంది. అంతేకాదు, ఎవరో నడుస్తున్నట్టు మా రూమ్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు నాకైతే అనిపించేది. నేను ఎక్కువగా ఆ దేవుడి గదిలోనే కిందను వేసుకొని పడుకుంటూ ఉండేదాన్ని. మరి ఇలా భయపడుతున్న సందర్భంలోని ఆ వారం మా ఆయన ఇంటికి రానే వచ్చారు. ఇంకంతే, ఆయన్ని పట్టుకొని చెడమెడ కడిగేశాను. ఆ మాటలకి ఆయన అయితే కోప్పడుతూ, నీకు అన్నీ ఎవరు చెప్పారు? అవన్నీ అబద్ధాలు, నేను అసలు అలాంటి పనులు చేస్తానా? నన్ను నమ్మవన్నమాట. సరే అయితే, నీకు అనుమానం పిచ్చి బాగా ఎక్కువైంది. అయినా ఒక్కరిదాన్ని ఉంటున్నావు కదా, నువ్వేం చేస్తున్నావో అంటూ నన్నైతే అంటున్నారు. ఆ మాటలకి నాకైతే ఏడుపు వస్తుంది. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మా ఇంటి కాసి చూస్తున్నారు. నాకు ఇంకా భయం, కోపం అన్నీ వచ్చేసాయి. వెంటనే వెళ్ళి తలుపు అయితే వేసేసాను. ఇంకా లోపలికి వెళ్ళి నేను చనిపోతాను అంటూ నా మీద కిరోసిన్ అయితే వంపుకుంటున్నాను. ఈలోగా గబగబా వచ్చి ఆ తలుపుని విరగొట్టి లోపలికి వచ్చి కిరోసిన్ డబ్బా తీసుకొని పక్కకైతే విసిరేశారు. నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారు. కొట్టింది కాకుండా, చీచీ, ఇంటికి వస్తే నరకంలోకి వచ్చినట్టుగా ఉంది, ఇంకెప్పుడు రాను అనుకుంటూ మళ్ళీ తను పెట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమండి ఆగండి అంటూ తన కాళ్ళు పట్టుకున్నా నన్ను విదిలించుకొని, నేను రాను, మళ్ళీ నీ బుద్ధి మారేంత వరకు నేను వచ్చేదే లేదు అంటూ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు అది చూసి నిర్ఘాంతపోయారు. ఎందుకనంటే వాళ్ళ నాన్న ఎప్పుడూ అలా ప్రవర్తించింది లేదు. పిల్లలు వణికిపోతూ భయంతో నన్ను పట్టుకొని, అమ్మా అమ్మా లోపలికి రామ్మా అంటూ లోపలికైతే తీసుకువచ్చారు. ఏడకమ్మా అంటూ నన్ను ఓదారుస్తున్నారు. కానీ నాకు ఒక పక్క భయం, వణుకు వచ్చేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేసుకుంటారో అని ఆలోచిస్తున్నాను. మా అమ్మాయి ఏదో అన్నీ తెలిసినట్టుగా నా పక్కన కూర్చొని, ఏం కాదమ్మా, నువ్వు ఆలోచించుకు నాన్నగారి గురించి,
నాన్నగారు ఆయనే ఇంటికి వస్తారులే అని అయితే నాతో చెప్పేసింది. ఆ రోజు రాత్రి నేను పిల్లలతో కలిసి వాళ్ళ రూమ్లోనైతే పడుకున్నాను. అది రాత్రి 1:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని నా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది. చల్లటి స్పర్శ తగలగానే కళ్ళు తెరిచి చూద్దామనుకున్నాను. కళ్ళు లేవదీయలేకపోతున్నాను. ఈలోగా నా కాళ్ళని తడుముతూ పైకి ఎవరో నా మీదకి ఎక్కుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఒళ్ళంతా బరువుగానైతే అవుతుంది. భయంతోని పైకి లేచి కూర్చుందామనుకుంటే లేవలేకపోతున్నాను. నా 2 చేతులు 2 కాళ్ళు ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగానైతే అనిపించింది. అంతే, ఇంకా భయంతోని గట్టిగా అరుస్తూ దేవుణ్ణి తలుచుకొని లేచి కూర్చున్నాను. పక్కనే ఉన్న మా అమ్మాయి అబ్బాయి భయంతోని అమ్మ నీకేమవుతుంది, ఏమైందమ్మా అంటూ నా దగ్గరకు వచ్చేశారు. ఏం లేదు అంటూ చెమటలు కక్కుతున్న నన్ను చూసి మా అమ్మాయి లోపలికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి పెట్టింది. అంతే, కాసేపటికి స్థిమితించాను. ఇప్పుడు కాస్త బాగానే అనిపిస్తుంది. రా అమ్మ, మనం ఆ రూమ్లో పడుకుందామంటూ మా అమ్మాయిని అబ్బాయిని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడే పడుకున్నాం. ఇంకా మర్నాడు తెల్లవారుజామునే లేచిన మా ఇంటి ఓనరు మా ఇంటి వైపు వచ్చి పెరట్లోని నూతి కసి చూస్తూ అలానే నించొని ఉంది. నేను అది కిటికీలో నుంచి చూశాను. బయటికి వెళ్ళి ఏమైంది అక్కయ్య గారు, ఏంటి అక్కడ అలా చూస్తున్నారు అని అడిగితే ఏం లేదు, నువ్వు లోనికి వెళ్ళి సువర్ణ, లోపలికి వెళ్ళమ్మా అని చెప్తుంది కంగారు పడుతూ. ఆ మాటలకి నాకైతే భయం వేసింది. సరే ఏంటో కనుక్కోవాలి అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె మా ఇంటికైతే వచ్చింది. అక్కయ్య గారు, తెల్లవారి మీరు పెరట్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు అలా నించొని అక్కడ అటుపక్క చూస్తున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు సువర్ణ, ఏం లేదు అని మాట దాటేస్తుంది. నాకైతే బాగా అర్థమైంది. నేను వెంటనే మీరేమి అనుకోనంటే మీ ఇంట్లోని ఏదో ఉంది, నాకు ప్రతిసారి కనిపిస్తుంది, రాత్రి కూడా ఇలా జరిగింది, పైగా నేను పిల్లలే ఉంటున్నాం, ఆయన కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, చూసారుగా నిన్నెంత గొడవైందో, మరి ఏమైందో చెప్పండి అక్క, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఆమె ఏమనుకుందో తెలియదు కానీ నాకైతే ఇలా చెప్పడం మొదలుపెట్టింది. పక్కనే హాస్పిటల్ కదా, పైగా మనం హాస్పిటల్ వెనకాల అయితే ఉంటున్నాం. ఇక్కడ పోస్ట్ మార్టము ఇంకా యాక్సిడెంట్ కేసులు వచ్చి ఉంటాయి కదా, వాటిల్లో ఏదో గాలి అస్తమానం ఇంటివైపు అయితే వస్తుంది. అందుకనే నేను బయటన దిష్టికి అన్నీ కూడా కడుతూ ఉంటాను, మా గుమ్మాలకి యంత్రాలు కూడా పెడుతూ ఉంటాను. అందుకనే మాకు పెద్దగా ఏమీ కనిపించవు కానీ పెరట్లకు మటుకు తరచుగా ఎవరు అక్కడ నించున్నట్టు, స్నానం చేస్తున్నట్టు శబ్దాలు వినిపించడంతో పాటు నల్లగా ఎవరో కనిపిస్తూ ఉంటారు సువర్ణ. అందుకే భయం వేసి ఇందాకలా అలా చూస్తున్నాను అని తనకి జరిగిన విషయాన్ని అయితే చెప్పింది. అప్పుడు నాకైతే భయం వేసింది. ఇంకే ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి అని అనుకున్నాను మనసులోని. ఆవిడ అలా చెప్పి వెళ్ళిందో లేదో నాకైతే ఇంకా భయంగానైతే ఉంది ఇంట్లో ఉండడానికి. మరి పిల్లలైతే వచ్చారు కానీ నా ధ్యాస అంతా కూడాను వెనకతల నోతిపైనే. అమ్మో, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనుకుంటూనే దాని మీదే ధ్యాస అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సాయంత్రం అవుతున్న కొలది అటుపక్కున్న కిటికీలన్నీ వేసేసి పిల్లల్ని తీసుకొని మనం దేవుడి గదిలో పడుకుందాం, అక్కడే మీరు హోంవర్క్లు రాసుకోండి అంటూ ఆ రూమ్లోకి అయితే తీసుకుపోయాను. నేను అలా చేయడం ఎంతో మంచిదైంది. ఆ రోజు రాత్రి కూడాను అలానే ఏవేవో శబ్దాలు అయితే వచ్చాయి వెనకాతల నుంచి. అంతేకాదు, ఇంట్లోని ఎవరో తిరుగుతున్నట్టు, ఇల్లంతా కళాయి తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది. ఇంక మర్నాటికి మా అమ్మాయి ల్యాండ్లైన్ ద్వారా వాళ్ళ నాన్నగారి ఆఫీస్కి అయితే ఫోన్ చేసింది. మరి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్న సమయంలోని తనకి ఏది తెలియనట్టు, నాన్న ఇంకా పండగ దగ్గరకు వస్తుంది కదా, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఇంట్లో సామానన్నీ కొనాలి,
తొందరగా రండి, ఈ వారమైనా వస్తారా అని తెలివిగానైతే అడిగింది. మరి ముందే చెప్పాను కదండి, మా అమ్మాయి అంటే మా వారికి చాలా ఇష్టం. ఆ అమ్మాయి మాట కాదనలేక, వస్తానమ్మా వస్తాను, ఈ వారంలో వస్తానులే అని చెప్పి ఫోన్ అయితే పెట్టేశారు. వెంటనే వాళ్ళ మేనత్తలకి కూడా ఫోన్లు చేసి, అత్త పండక్కి మరి ఇంటికి రారా అంటూ వాళ్ళని కూడా పిలిచింది. వాళ్ళు మర్నాడే మా ఇంటికి అయితే వచ్చేశారు. వాళ్ళకి బాగా అలవాటు మా ఇంట్లోనే. మరి వాళ్ళందరూ మా ఇంటికి రావడంతోనే నాకు కొంచెం ఊరట కలిగింది. వాళ్ళందరూ కలిసి మనం పిండి వంటలు చేసుకుందామని నా చేత అరిసెలు పొంగడాలు అయితే వేయిస్తున్నారు. వంటంతా పూర్తయింది. ఈలోగా ఆఖరుగా పొంగడం వేశాను. ఏం జరిగిందో తెలియదు కానీ నూనెలో నుంచి పొంగడం టప్మని పేలింది. అంతే, ఆ రవ్వొచ్చి నా కంట్లోనైతే పడింది. నరకం చూశాను. నా కన్ను పాప్కార్న్ విచ్చుకున్నట్టుగానైతే విచ్చుకుంది. గట్టిగా గోల పెట్టేస్తున్నాను, గట్టిగా ఏడుస్తున్నాను. అందరూ వచ్చేశారు. వెంటనే అవన్నీ ఆపేసి నన్నైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మరో పక్క మా ఆయన గారికి అయితే కాల్ చేసి చెప్పారు. ఇంకా ఆయన కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు. అదే హాస్పిటల్, ఏదైతే మా ఇంటి పక్కనుందో గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడే. మరి మా ఆయన గారు వచ్చి రావడంతోనే, ఇక్కడొద్దు, ప్రైవేట్ హాస్పిటల్ మంచిగా చూస్తారు, అక్కడికి తీసుకువెళ్ళిపోదాం పదండి అంటూ వేరొక హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. మరి అది చిన్న ఊరు కావడంతోనే మరొక ఊరిలోకి అయితే వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊర్లోని ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఆపరేషన్ చేసి ఏదో ఒక రకంగా నా కన్ను అయితే సేవ్ చేశారు. కానీ చిన్న మెల్ల అయితే వచ్చేసింది. 15 రోజులకి పైగానే హాస్పిటల్లోనైతే ఉన్నాను. మా అమ్మాయి చిన్నదైనప్పటికీ కూడా తనే నన్ను అమ్మలా చూసుకున్నది. అంతేకాదు, మా వారు కూడా మెల్లగా మారారు. ఆయనకి పూర్తిగా అర్థమైంది. నేను ఎంతలా ఆయన కోసం చేశానో అన్నీ గుర్తుకు వచ్చాయి. పూర్తిగా మారారు. ఈలోగా ఇంటి గురించి కూడా పూర్తిగా విషయాలు తెలుసుకున్నారు. అదేంటి అనంటే, మేము ఆ ఇంట్లో దిగకముందు ఒక ఆమె మా ఇంటి వెనకాతలో ఉన్న నూతిలో పడి చనిపోయిందంట. ఆ సంగతి మాకైతే ఇంటి ఓనర్స్ చెప్పలేదు. ఆమె నూతి దగ్గర ఆ రాత్రప్పుడు కనిపిస్తూ ఉండేదని, అంతేకాకుండా హాస్పిటల్లోని ఎవరైనా చనిపోతే అక్కడక్కడే తిరుగుతూ ఆ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపిస్తారని ఆ లైన్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకనే మమ్మల్ని విచిత్రంగానైతే చూశారు. అయితే మరి నేను ప్రతిరోజు గుడికి వెళ్ళడం, అమ్మవారి కోవిలికి వెళ్ళి అక్కడి నుంచి కుంకుమ తీసుకువచ్చి ఇంట్లో ఉన్న అమ్మవారికి పెట్టడం, ఇంట్లో నిత్యం పూజలు చేయడంతోనే ఆ అమ్మవారు కటాక్షించి మా ఇంట్లోనైతే ఉంది. కానీ ఎప్పుడైతే మా అమ్మాయి మెచ్యూర్ అయిందో ఆ సమయంలోనే పూజా పునస్కారం సరిగ్గా లేకపోవడంతోనే అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోయిందని నాకైతే అర్థమైంది. మరి ఇంక అక్కడ ఆ ఇంట్లోని ఉండకూడదని నిర్ణయించుకున్నాం. మా వారు లోన్ తీసుకొని కొత్త ఇంటినైతే కొనడం జరిగింది. ఆ ఇంట్లోకైతే షిఫ్ట్ అయిపోయాం. కానీ సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటి నిండా కూడాను గంధపు చెక్కల వాసన అయితే వస్తూ ఉండేది. అంతేకాదు, తెల్లవారు 4-4:30 సమయానికి ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు గజ్జల చప్పుడైతే వినిపిస్తూ ఉండేది. మా సొంతిల్లు కాబట్టి ఒక రూమ్ని దేవుడి గది కిందనైతే కట్టుకున్నాం. ఆ రూమ్లోని పెద్ద లక్ష్మీ అమ్మవారి పటం అయితే ఉంటుంది. మరి ప్రతిరోజు కూడాను అమ్మవారికి పూజలు చేయడం వల్ల మరేంటో తెలియదు కానీ ఆ తల్లి కటాక్షం మా పైన ఎల్లప్పుడూ ఉంది అని మనతోనే సువర్ణ గారు అయితే షేర్ చేసుకున్నారండి. మరి అలానే ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంపాదించుకోవడం, మరొక దగ్గర స్థలాలు పొలాలు కూడా కొనుక్కోవడం జరిగిందంటండి. మరి ధన పిచాచులకి ధనలక్ష్మికి వ్యత్యాసం ఇప్పుడు మీకు బాగా తెలిసే ఉంటుంది. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ధన పిచాచు గురించి పెట్టాను, అది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ధనలక్ష్మి ఇంట్లో ఉంటే ఆవిడ చెప్పినట్టుగా అలాంటి మంచి వాసన రావడం, ఇంటి చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా గళ్ళు గళ్ళుమంటూ గజ్జల చప్పుడు రావడం, ఇవన్నీ కూడా కామన్. అలాగే మనకి మంచి జరుగుతుంది.
ప్రమోషన్లు రావడం, ఉద్యోగాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. మరి ధన పిశాచులు అంటే ఇందులోని ఎన్నో రకాలు అయితే ఉన్నాయి. ఒకటొచ్చేసి ఆ ఆస్తి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని అనుభవించకుండా చనిపోతారు కదా, అటువంటి వాళ్ళు. మరికొంతమంది ఏంటంటే కావాలని వాళ్ళ ఆస్తికి మరొకరిని కాపలాగా పెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే ఆశ పెడతారు కానీ అక్కడ ఆ సొమ్ముని మనకి అందకుండా చేస్తారు. మరి ఇదే రెండిటికి తేడా. ఇంకా క్లియర్గా అయితే నాకు తెలీదు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి, మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేనైతే ఇక్కడ స్టోరీలో చెప్తున్నాను. మరి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్